హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ వరు వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ చూడగానే ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఇంతకీ వ్లాగ్ ఏంటో చెప్పకుండా లైక్ ఇచ్చేయమంటున్నా అనుకుంటున్నారా? ఈరోజు వ్లాగ్ ఏంటంటే దసరా రోజు నేను మా అమ్మాయిలు ఇద్దరు ఎలా రెడీ అయ్యామో ఏంటి అన్నది వ్లాగ్ అనమాట. సో మేము ఎలా రెడీ అయ్యామో ఈ వ్లాగ్లో చూపిస్తాము. అలాగే ఇప్పుడు నేను మా వారు పిల్లలు వెళ్ళి స్వీట్స్ అవి తీసుకొద్దాం అనుకుంటున్నాము. అది కూడా బిట్ ఇందులో యాడ్ చేస్తాను, ఓకేనా? అంటే ఒక్క మాటలో చెప్పాలంటే దసరా రోజు ఈవినింగ్ వ్లాగ్ అనుకోండి ఇది. ఎందుకంటే మార్నింగ్ అంటే కొంచెం ఫుల్ బిజీ ఉంటాం కదా. సో అందుకని మార్నింగ్ అయితే మేము ఎలా రెడీ అయ్యాం ఏంటి అన్నది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఇంక ఇప్పుడు దసరా రోజు ఈవినింగ్ అనమాట. దసరా రోజు మార్నింగ్ మేము పూజ ఎలా చేసుకున్నాం ఏంటి ఆ వ్లాగ్ అంతా రేపు మార్నింగ్ రిలీజ్ చేస్తాను. ఇదైతే నేను ఎవ్రీడే ఈవినింగ్ డైలీ వ్లాగ్ పెడుతున్నాను కదండి, ఆ డైలీ వ్లాగ్ అనమాట ఇది. రేపు మార్నింగ్ దసరా వ్లాగ్ వస్తుంది, మళ్ళీ రేపు ఈవినింగ్ డైలీ వ్లాగ్ వస్తుంది. ఇంక ఎల్లుండి నుంచి మాత్రం డైలీ వ్లాగ్సే వస్తాయండి. ఏదైనా అకేషన్ ఉంటేనే మార్నింగ్ టైంలో ఆ వీడియోస్ పెడతాను, ఈవినింగ్ డైలీ వ్లాగ్ ఉంటుంది. ఇంకా అకేషన్స్ అయిపోతే 2 times డైలీ వ్లాగే ఉంటుందన్నమాట. సో ఇప్పుడు చెప్పాను కదా దసరా రోజు మేము ఎలా రెడీ అయ్యామనే వ్లాగ్ అని. లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మా పెద్దమ్మ అయితే వచ్చేసిందనమాట, ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయింది మా పెద్ద పాప. సో ఫస్ట్ ఇప్పుడు మా పెద్ద పాప ఎలా రెడీ అయింది అన్నది చూసేద్దరు. కానీ అంటే నన్ను చూపించడానికి మీరు అనుకుంటున్నారా? మనమేముందండి, నేనంటే ఎప్పుడైనా సరే పండగ అంటే చాలు ట్రెడిషనల్ శారీ కట్టుకుంటాను, గాజులు వేసుకుంటాను. అదే కాక నాకు పువ్వులు అంటే చాలా ఇష్టం అండి. ఏదో మిస్ అయిన ఫీలింగ్ వస్తుంది పువ్వులు లేకపోతే. ఇంకెప్పుడైనా కుదరకపోతే పువ్వులు పెట్టుకొని తప్ప ఆల్మోస్ట్ ఫెస్టివల్స్కి మా వారు ఖచ్చితంగా పువ్వులు తీస్తారు. సో ఇంకా పువ్వులు పెట్టుకున్నాను. నార్మల్ హెయిర్, నాకు ఇలా షార్ట్ నల్ల పూసలు అంటే చాలా ఇష్టం అండి. ఒకప్పుడు ఏంటంటే లాంగ్ నల్ల పూసలు ఎక్కువ ఇష్టపడేదాన్ని. ఇప్పుడు ఏంటో ఈ మధ్య షార్ట్ నల్ల పూసలు చాలా నచ్చుతున్నాయి. సో నేను సింపుల్గా తాడు, షార్ట్ నల్ల పూసలు, అలాగే ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను. ఇంకా మెహందీ పెట్టుకుందాం అనుకున్నాను కానీ నాకు కుదరలేదు. మా పిల్లలు అన్నారమ్మా మెహందీ పెడతాము అని. ఇంకేంటో అలా ఒక్కొక్కసారి బద్ధకం వస్తుంది కదా. ఇంకా నేనైతే ఇట్లా సింపుల్గా రెడీ అయిపోయానండి. నా అవుట్లుక్ అయితే ఇలా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మా పెద్దమ్మాయి ఎలా రెడీ అయింది అన్నది మీకు చూపిస్తాను, ఓకేనా? మా పెద్దమ్మాయి అయితే ఇలా రెడీ అయిందండి. వర్క్ డ్రెస్ వేసుకుందనమాట. అలాగే యాంకిల్ లెంత్ ప్యాంట్, 3 piece సెట్ అంటాం చూడండి మనం, అట్లాగా చాలా బాగుంటుందండి. వర్క్ అది కూడా భలే నీట్గా ఉంటుంది అనమాట. ఫినిషింగ్ అదేను సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ అనమాట. మెయిన్ ఈరోజు మా పిల్లలు దాంట్లో మెయిన్ ఏంటో తెలుసు, హైలైట్ బ్యాంగిల్స్ అండి. బ్యాంగిల్స్ చూడండి ఎలా వేసుకుందో మా అమ్మాయి. అంటే నా బ్యాంగిల్స్ అనమాట. అవన్నీ ఇలాగా కలర్స్ మిక్స్ చేసుకుని 8 or 9 కలర్స్ వచ్చేలా వేసుకుంది. 9 కలర్స్ అనమాట. భలే ఉంది కదా. గోరింటాకు చూపించు తల్లి. గోరింటాకు చెప్పాను కదా, గోరింటాకు అలాగే బ్యాంగిల్స్ భలే ఉందండి. ఆ లుక్ అయితే మాత్రం అదిరిపోయింది. అంటే కంఫర్టబుల్గా ఉంటుంది కదా కొంచెము, అలాగే నీట్గా చూడగానే కూడా బాగుందనమాట. ఇంకా ఈ షార్ట్ చైన్ చూసారా, ఇది నాకు చాలా ఇష్టము. మా పిల్లలకు కూడా ఇట్లాంటి షార్ట్ చైన్స్ ఎందుకో ఇష్టపడతారు బాగా వాళ్ళు కూడా. అంటే సింపుల్గా నీట్గా ఉంటే చూడడానికి బాగుంటుంది. సో ఈ క్లాత్ కూడా ఏంటంటే కొంచెం కాటన్ అండి, ప్యూర్ కాటన్ క్లాత్. చున్నీ మాత్రం కొంచెం మనకు అప్పట్లో సిల్క్ అట్లా ఇచ్చేవాడు కదా, అట్లా అనమాట. ఇంకా మా పాప జడ చూపిస్తాను. దిష్టి మాత్రం పెట్టకండి, లావుగా పొడుగ్గా ఉంటుంది మా పెద్దమ్మాయి జడ. పువ్వులు అయితే ఇంక తీసేసిందండి, ఇప్పుడు పెట్టుకోలేదు. అది ఇంకా వాడిపోయాయని చెప్పి ఇంక తీసుకోలేదన్నమాట. ఇంక పువ్వులు పెట్టుకోలేదు. సో మా పెద్దమ్మాయి లుక్ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇప్పుడు మా చిన్నమ్మాయి వస్తుంది. సో ఇప్పుడు మా చిన్నమ్మాయి ఎలా రెడీ అయిందంటే, దీన్ని కూడా 3 piece సెట్టేనండి. ఇది కూడా మొత్తం వర్క్ వచ్చిందనమాట. కట్ వర్క్ లాగా, పెయింట్ అంటారు చూడండి, ప్రింటెడ్ డ్రెస్ లాగా వచ్చిందనమాట. ఇక్కడ డిజైన్ అదంతా కూడా చూసారా మీరు ఎంత బాగుందో. అది కాక ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలండి, మా అమ్మాయికి చాలా ఇష్టమైన పర్పుల్ కలర్, అది దానికి చాలా ఇష్టం అనమాట. సో బ్యాంగిల్స్ కూడా వేసుకుంది. చూపించు తల్లి, మ్యాచింగ్ బ్యాంగిల్స్.
అలాగే మెహందీ, యాంకిల్ లెంత్ ప్యాంట్ అండి. యాక్చువల్గా డ్రెస్ ఏంటంటే దీని కిందకు ఒక ప్యాంట్ ఇచ్చారు వాళ్ళు, 3 పీస్ సెట్ ఇది. కాకపోతే ఏంటంటే ప్యాంట్ క్లాత్ అంత కంఫర్టబుల్గా లేదు, అందుకని సో మేము ఇట్లా మ్యాచప్ చేసామన్నమాట. అది కూడా చాలా బాగుంది, బాగా నచ్చింది. ఇంకొచ్చేసి ఇయర్ రింగ్స్ అయితే మ్యాచింగ్ పెట్టుకుంది మా అమ్మాయి. అలాగే కళ్ళకి కాటుక. మా పాప హెయిర్ కూడా చూస్తారా, మా చిన్న పాపది కూడా. మా చిన్న పాప పువ్వులు కూడా పెట్టుకుంది, అంటే దాన్ని వాడిపోలేదన్నమాట, పెద్దదాన్ని వాడిపోయి తిరుగుతల్లి. సో మా పిల్లల లుక్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలాగే నన్ను కూడా ఒకసారి చూపిస్తారు వాళ్ళు, ఓకేనా? అలాగే వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తూ ఉంటాను. అలాగే స్వీట్ తేవడానికి వెళ్తామని చెప్పాను కదా, అది ఈ వ్లాగ్లోనే ఇంక్లూడ్ చేస్తానండి వీలు పడితే కనుక, ఓకేనా? వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా ఏం చేయాలి, చివరి వరకు చూస్తూ ఉండాలి, ఓకేనా? ఓకే అండి. నేనైతే చెప్పాను కదండి, ఇలా అంచు సారీ కట్టుకున్నాను ట్రెడిషనల్గా. అలాగే మ్యాచింగ్ బ్యాంగిల్స్ అయితే వేసుకున్నాను, పువ్వులు పెట్టుకున్నాను, బొట్టు, కాటిక ఇవన్నీ కంపల్సరీ ఉంటాయి కదా. అలాగే నాకు ఇలా షార్ట్ నెక్లెస్ అంటే ఇష్టం అనమాట, షార్ట్ నెక్లెస్ కానీ షార్ట్ చైన్స్ ఇష్టం, అందుకే షార్ట్ నల్ల పూసలు వేసుకున్నాను ఈరోజు. సో తాడు సింపుల్గా ఉందనుకుంటున్నాను. నా లుక్ ఎలా ఉంది, మా పిల్లల లుక్ ఎలా ఉంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మళ్ళీ పలకరించారు, బాగున్నారమ్మా. పలకరించారా? అన్నదే ఇచ్చారు వాళ్ళ. అవునా, పోన్లే, దర్శనం బాగా జరిగింది కదా. ఓకే, ఆ పిల్లలైతే ఇప్పుడే గుడికి వెళ్ళి వచ్చారండి, మేమేమో బయటకు వెళ్తున్నాం స్వీట్స్ తేవడానికి. పదమ్మా. ఎక్కడో ఇక్కడ మీ ఇష్టం. బాసిరెడ్డియా లేకపోతే ఇంకొకటి ఏదో ఉంది కదా స్వీట్ షాప్. లడ్డు ఉందండి. మైసూర్ కావాలి. ఇవేంటి తెలుసా? పూతరేకులు. చూసారు కదండి ఈరోజు డైలీ వ్లాగ్ అయితే. మా పిల్లలు నేను అయితే అలా రెడీ అయ్యాము దసరా రోజు. అలాగే బయటికి వెళ్ళి స్వీట్స్ అవి తెచ్చుకొని వచ్చామన్నమాట, నేను మా వారు పిల్లలు. సో మీరు ఎలా చేసుకున్నారు దసరా అన్నది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే అమ్మవారి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అలాగే మేము ఎలా సింపుల్గా రెడీ అయ్యామో, ఏం నచ్చిందో మా జ్యువెలరీలో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంటే ఏం జ్యువెలరీ వేసుకోలేదు, అసలు మేము ఎట్లా రెడీ అయ్యాం, వేసుకున్న ఈ జ్యువెలరీలో అయినా సింపుల్ జ్యువెలరీలో అయినా కూడా ఎట్లా రెడీ అయ్యాం ఏంటి అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలాగే మీరు దసరా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అన్నది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా? ఈ వ్లాగ్ అయితే ఇప్పుడు పోస్ట్ చేసేస్తానండి. ఇవాళ దసరా రోజు మార్నింగ్ మేము ఎలా పూజ చేసుకున్నాం ఏంటి అన్నది దసరా వ్లాగ్ మొత్తం రేపు మార్నింగ్ రిలీజ్ అవుతుంది, చూస్తూ ఉండండి. ఈవినింగ్
ఈవినింగ్ మళ్ళీ డైలీ వ్లాగ్ అయితే వస్తుంది రేపు. సో ఇంకా అకేషన్స్ అవి పండుగలు అయిపోయిన తర్వాత మార్నింగ్ ఈవినింగ్ కూడా డైలీ వ్లాగ్సే పోస్ట్ చేస్తాను. ఓకేనా? ప్లీజ్ అండి నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక్కసారి అందరికీ దసరా శుభాకాంక్షలు అండి. ఈ దసరా మీ అందరి జీవితాల్లో విజయాలను చేకూర్చాలని, ఈ విజయదశమి మీ అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ అయితే ఇంతేనండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. వీడియో చూడగానే లైక్ ఇవ్వడం, కామెంట్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నేను ఎప్పుడో చెప్తాను కదా, నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్, షేర్, మీ ఒపీనియన్ కామెంట్, అలాగే సబ్స్క్రైబ్. పక్కనే ఉన్న గంట సింబల్ని టంగ్ అని కొట్టండి. నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే చూసేయచ్చు. ఈ వీడియో అయితే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు వరు వ్లాగ్స్. బాయ్ బాయ్.